ముందుగా అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. మహాశివరాత్రి రోజున ప్రభల ఉత్సవ సంబరాలు ఎందుకు, ఎలా జరుపుతారో ఈ వీడియోలో తెలుసుకుందాం. మహాశివరాత్రి సందర్భంగా ప్రభల ప్రదర్శన అత్యంత అంగరంగ వైభవంగా జరుగుతుంది. ప్రభల బండ్లకు కావలసిన పనులు అన్నీ ఒక రోజు ముందు నుంచే మొదలు పెడతారు. వాటిని రంగురంగుల కాగితాలతో అందంగా అలంకరిస్తారు. కొన్ని ప్రభలకు విద్యుత్ దీపాలు అమర్చుతారు. ఈ ప్రభల ఊరేగింపులో మ్రొక్కుబడులున్న వారు ప్రభ ముందు నడుస్తారు. ప్రభ ముందు తప్పెట వాయిద్యాన్ని గమకాలతో సాగిస్తూ ఉంటే, వాయిద్యానికి తగినట్టుగా బండికి కట్టిన ఎద్దులు ఠీవిగా నడుస్తూ ఉంటే, అలంకరించిన మువ్వల, గజ్జెల, గంటల మ్రోతలు తాళానికి అనుగుణంగా మ్రోగినట్లుంటుంది. గ్రామాల గుండా ప్రయాణించేటప్పుడు గ్రామస్తులు ఎదురు వచ్చి స్త్రీలు కడవలతో వారపోయగా, పురుషులు కత్తి చేత పట్టి దండకాలను చదువుతారు. ఈ ఉత్సవంలో భాగంగా చిన్న పిల్లలు చిన్న ప్రభలు నిర్మిస్తే, పెద్దలు దాదాపు 100 అడుగులకు పైగా ఎత్తు ప్రభలను నిర్మిస్తారు. ఊరేగింపులో బ్యాండు, రికార్డింగ్ డాన్సులతోనూ, పగటి వేషాల వంటి పలు కార్యక్రమాలు ఉంటాయి. గతంలో ఎడ్ల బండ్లలో తీసుకువచ్చేవారు. ప్రస్తుతం టెక్నాలజీ పెరగడంతో ట్రాక్టర్లను ఎక్కువగా వినియోగిస్తున్నారు. వీటిని ఊరేగింపుగా తీసుకువెళ్లి శివుడికి కానుకగా త్రికూట పర్వతం ముందు నిలుపుతారు. తెలుగు రాష్ట్రాల్లో సమ్మక్క సారక్క జాతర తర్వాత రెండో అతిపెద్ద జనజాతర శివరాత్రి రోజున కోటప్ప కొండలోనే జరుగుతుంది. కోటప్ప కొండ తిరునాళ్లకు ఏపీ ప్రభుత్వం రాష్ట్ర పండుగ హోదాను కల్పించింది. ఈ తిరునాళ్లు చూడడానికి భక్తులు లక్షలలో తరలివస్తారు. మరిన్ని కొత్త విషయాలు తెలుసుకోవడానికి మా ఛానల్‌ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి.